పొద్దున్నే లేస్తానే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చేసాను. ఎందుకు వెళ్ళాను, ఏం చేసి వచ్చాను, ఏమి ఎట్లా మొత్తం అంతా కూడా వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఓ పొయ్యి మీద టీ, మరో పొయ్యి మీద సాంగటి పెట్టేసి యాడికి వెళ్ళిపోయిందో తెక్కమొహం. ఇది పొంగిపోతే ఏం పరిస్థితి, ఎక్కడికి వెళ్ళిపోయిందో చూద్దాం నాడు ఏం చేస్తుందో. ఏడవ పొయ్యి ఇదిగోండి. గ్యాసులు ఇప్పుడు చాలా డిమాండ్ అయిపోయినాయి కదా, అందుకని కట్టెల పొయ్యిలు అయితే చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. ఏమే పొయ్యి మలిగించినావా? ఓయ్, నీళ్ళకా? నీళ్ళు కాంచుకునేకా? ఏదట్టబట నీళ్ళకేనా? ఆడ పొయ్యి మీద పెట్టే వచ్చినావా? ఎన్ని పొంగిపోవా? ఏంది యాడికి పంపించినావా? యాడి పింటివే? యాడి పింటివే? తలగొక్కుంటుంది. కట్టెలు అవేమే పచ్చిగా ఎన్నాయా? పచ్చివేనా? ఓయ్, పెద్ద తిక్కమొహం లాగా ఉన్నావే. హాయ్ మీద బాను. ఓయ్, పొగ అంతా పెట్టారా? ఆడ గ్యాస్ పైన అన్నీ పెట్టే వచ్చినావా? ఓయ్, ఆడ పొంగిపోయింటాయి చూద్దాం లేసా. చెప్పేది వినబల్లా? చూడ వస్తుందా? నడవస్తాను చూడ. ఇగోండి కట్టెలు పొయ్యి అనమాట. ఇగోండి కట్టెలు, కొబ్బరి చిప్పలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఏమే ఈ అట్టలు అన్నీ కొబ్బరి చిప్ప చూపి. ఇగోండి కొబ్బరి చిప్పలు అన్నీ వేసి కాల్చేస్తున్నాను నీళ్ళు పోసుకుని. ఏం చేద్దాం, గ్యాస్ అట్లా చేసేసింది. ఊరి నేను బయట పోయి వచ్చే లోప టీ అంతా అప్పుడే వడబోసేసి ఇదిగోండి గ్లాసులో పోసుకొని పాకాన పెట్టేసింది. కింద పడిపోయిందే, కింద అయితే పడలేదు. ఇంకా ఈ సంగటి కూడా ఇప్పుడిప్పుడే ఉడకబడుతుంది. కింద పడకుండా అయితే చూసిందనమాట. ఇదిగోండి టీ మళ్ళీ బయట వెళ్ళిపోయింది. ఏం చేస్తాం చూద్దాం రండి. చింతకాయ ఇది వచ్చేసి అంతా కాయలు తీసుకొని ఎండబెట్టి వారం 10 రోజులు కొట్టి పిప్పి తీసి గింజలన్నీ పక్కకు తీసి రెడీ చేసిండే చింతకాయ అనమాట. ఇది పోయి మళ్ళా ఎండలో వేయాలి. ఇదిగోండి మీరు కూడా ఎట్టా చేసినారా చూద్దాం. అబ్బా, ఈ చింతకాయ ఇట్ట రెడీ అయ్యాక ఎన్ని రోజులు పట్టిందే? హోయ్, చెప్పు, అడుగుతాను లేదా? పొంగిపోతాను అప్పుడే చెప్పలా నీకు? తెక్క మహమ్మ అడుగుతా అంటే మూడు తిప్పబోతున్నావు ఏమో. ఎన్ని రోజులు పట్టింది దీనికి? నువ్వు చెప్పే. 15 రోజులు పొంగిపోతాందంట. ఏందదే నీ తెక్క మొహం అయితే? ఎన్ని రోజులు కొట్టిందో. టీ ఎందుకు మే నీకు పొద్దున్నే? కాళ్ళు అయితే మే
ఏమే హాయ్ మీకు కూడా అంతా టీలు అంతా మరపు పెడతానవా ఇంకెవరా టీలు తాగకూడదు పాలు తాగు బాగా అలవాటు చేసి పెట్టినావు అంగిట్లో పాలే కదా ప్యాకెట్ పాల ఏడా ఏడా అంగిట్లో పాలు లేక నుంచి వస్తాయి అంగిట్లో పాలే కదా ఏం మస్తుగా దొరుకుతాయి బయట పోతే చింతకాయ పోయి ఎండలో వేసే ఇదంతా ఎత్తుకోపోయి ఏమే బయట వేసుకో ఎండలో ఏందే ఏందే వలసలేదా ఎంత వలిసినావు చెప్పు కొంచెం పైకి ఎత్త వేసింది ఎవరైతే ఏమే పెద్ద కొండ అదే నీళ్ళ బిందె కూడా ఇంత బరువు ఉంటుంది యాది వేరే వేస్తావు నువ్వు ఎందుకేవా అబ్బా స్కూల్కి టైం అవుతుంది కదా మీ ఏమి రోజు లీవా దేనికే గుడ్డు ఫ్రైడే కోడిగుడ్డు ఫ్రైడేనా ఇంకేం గుడ్డు ఇంకేం గుడ్డు మే అదే ఏం గుడ్డు కోడిగుడ్డ లేకపోతే బాతుగుడ్డ రండి లీవులు అయిపోయినాయి మీకు అందరికి ఈ నెలలో పాయలేదు బాయ్ సంగటి ఓయ్ ఆడ సంగటి బాయ్ ఆడ ఉడుకుతుందా ఇది టీ తాగితే అంత సంగటి అంట పాడిపోస్తుంది కింద దోమే సంతకాయ ఎత్తుకోపోయి పైన వేసొద్దురా అబ్బా ఏం ఆర్డర్లు వేస్తున్నావా చెప్పినట్టు లేదా ఆర్డర్లు వేస్తున్నావు చింతకాయకి వచ్చిన చింత ఇది ఫ్రిడ్జ్లో వేద్దాం ఏం కాదు నల్లగా అయిపోతాయి ఏం కాదు చింతకాయ నల్లగా ఇంత తెల్లగా అవుతుంది ఏం రోజు తెల్లగా మొత్తానికి అయితే చింతకాయని మిద్ది పైకి తెచ్చి ఆరేస్తానబ్బా చాయ్ నువ్వేంది ఆర్డర్లు వేసారుగా హోమ్ మినిస్టర్ ఇదొకటి చూడండి పరిగెత్త వచ్చి మీదకి దిగుతుంది ఈ ఎండలో ఆరేస్తానబ్బా చింతకాయ పువ్వ పండు ఇది చూడు రచ్చ చేస్తుంది యాబా హోయ్ జుల్లి రైట్ రైట్ ఏమి నేను ఉండే ఊరు బా చూడండి పొద్దున్నే ఎలా ఉందో మంచు అంతా కప్పేసినట్లుగా అయితే ఉంది ఇదిగోండి కొండల మధ్యలో ఊరు
ఇట్లా ఉంది, చుట్టూ చూపిస్తున్నా చూడండి. ఇగోండి అది సూపర్గా ఉంది కదా, పొద్దున్నే వ్యూ.